ఆడదంటే ఆకాశంలో సగమని, సహనంలో భూదేవని, సందర్భాన్ని బట్టి శత్రువులను నాశనం చేయడానికి ఉగ్ర రూపం దాల్చే ఆది పరాశక్తిని మరోసారి నిరూపించారు కల్నల్ సోఫియా ఖురేషీ మరియు వ్యోమికా సింగ్. ఆపరేషన్ సింధూర్ తర్వాత మీడియా సమావేశాన్ని నిర్వహించి ఉగ్ర స్థావరాలను ఎలా నేలమట్టం చేశాం, ఉగ్రవాదులను ఎలా మట్టుబెట్టామని పూర్తి వివరాలు మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు కల్నల్ సోఫియా ఖురేషీ మరియు వ్యోమికా సింగ్. అసలు ఈ సోఫియా ఖురేషీ ఎవరు? ఆమె గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా ఎందుకు మాట్లాడుకుంటుంది? వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ మరియు పిఓకేలలో 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైనికులు ధ్వంసం చేసిన తీరు, పహల్గాం దాడి బాధితులకు కొంత ఉపశమనం కలిగించడమే కాకుండా మొత్తం దేశం కూడా గర్వంతో నిండిపోయింది. ఆపరేషన్ సింధూర్ విజయంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కల్నల్ సోఫియా ఖురేషీ. వడోదర నివాసైన కల్నల్ సోఫియా ఆర్మీ ఆఫీసర్ కావడానికి తన పిహెచ్డి లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలేసింది. ఆమె తల్లిదండ్రులు, సోదరుడు మహమ్మద్ సంజయ్ ఖురేషీ నగరంలోని తండల్జా ప్రాంతంలో నివసిస్తున్నారు. తన సోదరి సైన్యంలో ఉన్న తన తాత తండ్రి నుంచి ప్రేరణ పొందిందని సంజయ్ అన్నారు. దేశభక్తి మా రక్తంలోనే ఉందని చెప్పారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత సోఫియా వడోదరలోని ఎంఎస్ విశ్వవిద్యాలయం నుంచి బిఎస్సి, తర్వాత బయోకెమిస్ట్రీలో ఎంఎస్సి చేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి ద్వారా భారత సైన్యంలో ఎంపికైంది. సోఫియా భర్త కూడా భారత సైన్యంలోనే ఉన్నారు. సోఫియా భర్త భారత సైన్యంలోని మెకనైజ్డ్ ఇన్ఫంట్రీలో అధికారి. 2016లో కల్నల్ సోఫియా విదేశాలలో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారినిగా చరిత్ర ఘనతను సాధించారు. ఏషియన్ ప్లస్ దేశాల బహుళ జాతి సైనిక విన్యాసాలు ఫోర్స్ 18లో పాల్గొన్న 18 దేశాలలో ఆమె ఏకైక మహిళా కమాండర్ అయ్యారు. అదనంగా 2006లో యుఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో భాగంగా 6 సంవత్సరాల పాటు కాంగోకు మోహరించారు. మొన్న ఉగ్రస్థావరాలపై వైమానిక దాడిలో కల్నల్ సోఫియా ఖురేషీ చూపించిన ధైర్య సాహసాలకు ప్రస్తుతం దేశమంతటా ఆమెకు సెల్యూట్ చేస్తుంది.